తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వేను చేస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా వరద ప్రాంతాలను సీఎం విజిట్ చేస్తున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఏరియల్ సర్వేను నిర్వహిస్తున్నారు. ఆయన చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడరేవులకు చంద్రబాబు చేరుకున్నారు. ఇక ఓడరేవు నుంచి రోడ్డు మార్గాన కాట్రేనిపేట, రాయవరం, ముదినేపల్లి నీట మునిగిన పంట పొలాలను సీఎం చంద్రబాబు పరిశీలించబోతున్నారు. అయితే సీఎం చంద్రబాబు చేస్తున్న ఏరియల్ సర్వేకు సంబంధించిన వీడియోను మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా వరద ప్రాంతాలను సీఎం విజిట్ చేస్తున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఈ ఏరియల్ సర్వే కొనసాగబోతోంది. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడరేవులకు చంద్రబాబు చేరుకోబోతున్నారు. ఓడరేవు నుంచి రోడ్డు మార్గాన కాట్రేనిపేట, రాయవరం, ముదినేపల్లిలో నీట మునిగిపోయిన పంట పొలాలను సీఎం చంద్రబాబు పరిశీలించబోతున్నారు. అయితే సీఎం చేస్తున్న ఏరియల్ సర్వేకు సంబంధించిన విజువల్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఏరియల్ సర్వేలో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. నీట మునిగిపోయిన అటు పంట పొలాలు మీకు క్లియర్ గా ఇటు ఏరియల్ సర్వేలో కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు మోంతా తుఫాన్ తీరం దాటిన ఇమీడియట్ నెక్స్ట్ డేనే ఇటు ఏరియల్ సర్వేలో పాల్గొంటున్నారు. ఆయన ఇటు మోంతా తుఫాన్ కు సంబంధించి ఎఫెక్ట్ అయిన ప్రాంతాలన్నింటినీ కూడా విజిట్ చేస్తున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఈ ఏరియల్ సర్వే కొనసాగబోతోంది. ఇక ఇప్పటికే చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడరేవుకు చంద్రబాబు చేరుకోబోతున్నారు. రైట్, సీఎం కు సంబంధించిన ఏరియల్ సర్వేకు సంబంధించి పూర్తి అప్డేట్స్ టు అట్ ద సేమ్ టైం ఏరియల్ సర్వే షెడ్యూల్ కు సంబంధించిన అప్డేట్స్ టు మా ప్రతినిధి శ్రీరామ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటు రాజేష్, చెప్పండి అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఈ ఏరియల్ సర్వేకు సంబంధించిన షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం ఏరియల్ సర్వే, ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే కొనసాగుతుంది. అటు బాపట్ల, పల్నాడు, అదేవిధంగా కృష్ణా, ఏలూరు, కోనసీమ జిల్లాలో ఆయన ఏరియల్ సర్వే చేయబోతున్నారు. అదేవిధంగా అటు చిలకలూరిపేట, పర్చూరు, కోడూరు, నాగాలంక మీదుగా ఆయన కోనసీమ చేరుకుంటారు. కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడరేవుల వద్ద ఆయన ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి బై రోడ్డు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పంటలను పరిశీలించడం, రైతుల్ని పరామర్శిస్తారు. తుఫాను బాధితులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ తుఫాను కారణంగా నష్టపోయినటువంటి కుటుంబాలకి, అదేవిధంగా నష్టపోయిన రైతాంగానికి సాయం ప్రకటించింది. ఆ రైతులకు సంబంధించి అంచనా వేయాలని, ఎంత నష్టం వాటిల్లిందనే దానిపైన అంచనా వేయాలని ఇప్పటికే అటు అధికారులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు పునరావాస కేంద్రాలు, అంటే ఈ తుఫాను కారణంగా పునరావాస కేంద్రాలు ఉన్నటువంటి ఆ బాధితులు కూడా పరిహారాన్ని ప్రకటించారు. ఒక వ్యక్తికి 1000 రూపాయలు, ముగ్గురుంటే 3000 రూపాయలు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అంతేకాదు సామాన్యులకి 25 కేజీల బియ్యంతో పాటు 1 కేజీ కందిపప్పు, అదేవిధంగా ఇతర నిత్యావసరాలు కూడా అందించాలని చెప్పారు. మత్స్యకారులకైతే 50 కేజీల బియ్యం బస్తాను ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. మరికాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కోనసీమలో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి నేరుగా అక్కడ ఉన్నటువంటి పంటలను పరిశీలిస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక బాధితులతో మాట్లాడతారు. వాస్తవంగా మోంతా తుఫాను ఎఫెక్ట్ ప్రారంభమైన దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా వేగంగా స్పందించారు. నిన్న ఉదయం నుండి మొన్న సాయంత్రం నుండి వరుసగా రివ్యూలు చేస్తున్నారు. రాత్రి 11:30 వరకు ఆయన సచివాలయం నుండి అధికారులతో సమీక్ష చేయడం, ఎక్కడ ల్యాండ్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, మిగతా జిల్లాలో వర్షపాతం ఏ విధంగా అవుతుంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులు అలర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. తెల్లారే మళ్ళీ ఈరోజు ఏరియల్ సర్వే కూడా చేస్తున్నారు. చేసి నేరుగా బాధితులను పరామర్శించడం ద్వారా ఒక
ధైర్యాన్ని నింపే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే అటు అన్ని జిల్లాలు అంటే తుఫాను ప్రభావిత జిల్లాలన్నింటిలోనూ అక్కడ స్థానిక మంత్రులతో పాటు ఇన్ఛార్జి మంత్రులు పర్యటించడం, అక్కడున్న బాధితులను కలవడం, అక్కడున్న రైతులను కలవడం చేస్తున్నటువంటి పరిస్థితి. రైతులను ఆదుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి తుఫాను బాధితుల్ని పరామర్శించడం, వాళ్ళకి ఎంత నష్టం వాటిని తెలుసుకుని వాళ్ళ నష్టపరిహారం కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే వేగంగా చర్యలు తీసుకుంటుందని చెప్పాలి. ప్రస్తుతానికైతే దాదాపుగా ఆయన కోనసీమ దగ్గరలో ఉన్నారు. కోనసీమలో మరి కాసేపట్లో ల్యాండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పంటలను పరిశీలిస్తారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా అక్కడ అమలాపురంలో ఉన్నారు. మిగతా చుట్టుపక్కల జిల్లా నేతలు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. ఏదేమన్నప్పటికీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కానీ ప్రభుత్వం స్పందించిన తీరుపైన చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపున తుఫాను అప్డేట్స్ ఇస్తూనే మరోవైపు ఆ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి బాధితులు కానీ లేకపోతే అక్కడున్న తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను బయటికి తీసుకురావడం, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సౌకర్యాలు కల్పించేలా అన్ని విషయాల్లో ప్రభుత్వం చాలా మంచి మార్కులే పొందిందని చెప్పాలి. చాలా మంచి ఫీడ్బ్యాకే ప్రభుత్వానికి అయితే వస్తుంది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కోనసీమ వెళుతున్నారు కాబట్టి అక్కడ రైతులతో నేరుగా మాట్లాడి వాళ్ళకి ఎంత సాయం అందిస్తే బాగుంటుంది, ఎంత నష్టపోయానో వివరాలు నేరుగా వాళ్ళని అడిగి తెలుసుకోబోతున్నారు. దాని తర్వాత పంట నష్టం అంచనా ద్వారా రైతులు కూడా నష్టపరిహారాన్ని అనౌన్స్ చేసే అవకాశం కనబడుతుంది. మళ్ళీ కోనసీమ పర్యటన తర్వాత తిరిగి సచివాలయానికి వచ్చి మరోసారి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేయబోతూ ఉన్నారు. అయితే ప్రెసెంట్ రాజేష్ ఎక్స్గ్రేషియాకు సంబంధించి కూడా ఇటు పర్యటన అనంతరం ఏరియల్ సర్వే అనంతరం ఆయన మాట్లాడే అవకాశం ఉందనుకోవాలా, లేక రేపు ఆయన ఒక సమీక్షను ఏర్పాటు చేసుకొని అనంతరం కూడా ఎక్స్గ్రేషియా ఎంతవరకు ఇవ్వాలి, ఇటు నష్టపరిహారం ఎంత చెల్లించాలి అనేది డిస్కస్ చేసి చెప్పే అవకాశం ఉందనుకోవాలా? ఖచ్చితంగా ఈరోజు ఆల్రెడీ పునరావాస కేంద్రాలు ఉన్నటువంటి బాధితులకైతే నష్టపరిహారాన్ని ప్రకటించారు. వాళ్ళకి నిత్యావసరాల విషయంలో కూడా ప్రకటించారు. రేపటి నుండే పౌర సరఫరాల శాఖ అన్ని జిల్లాల్లో ఈ పంపిణీని ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక రైతులకు సంబంధించిన విషయంలో, వ్యవసాయానికి సంబంధించిన విషయంలో కొంత అంచనాకి టైం పడుతుంది. ఎందుకంటే ఎన్ని ఎకరాల్లో నష్టం జరిగింది, ఏ ఏ పంటలు నష్టం వాటిల్లింది, ఎంత మేర నష్టం జరిగింది, ఇలా అన్ని వివరాలు సేకరించిన తర్వాతే ఒక అంచనాకు వచ్చిన తర్వాత మాత్రమే నష్టపరిహారం ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు రేపు కూడా టైం తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో రైతులకి నష్టపరిహారం ప్రకటించే అవకాశం అయితే ఉంది. అదే అంశం మీద ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులు కలిసిన సందర్భంగా వాళ్ళ కష్టాలను అడిగి తెలుసుకుంటారు. ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉండబోతుందో అనే అంశాన్ని కూడా రైతులకి చెప్పబోతున్నారు. ప్రభుత్వం ఏ విధంగా వేగంగా స్పందించిందనే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రైతులు చెప్పబోతున్నారు. అక్కడ అమలాపురంలో మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే కోనసీమలో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ల్యాండ్ కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్. ఇటు రాజేష్, మొత్తానికి ఇటు పునరావాస కేంద్రాలకు సంబంధించి ఇటు సీఎం చంద్రబాబు ఒక ఏరియల్ సర్వేను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలను ఆయన ఏరియల్ సర్వే ద్వారా సందర్శించారు అండ్ రోడ్ ద్వారా కూడా కొన్ని ప్రాంతాలని సందర్శించబోతున్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడబోతున్నారు సీఎం. ఎంత ఫాస్ట్ గా ఇటు ప్రభుత్వం రియాక్ట్ అయ్యింది అనే దాని మీద కూడా ఇటు ప్రజలకు వివరించబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఎక్స్గ్రేషియా నష్టపరిహారానికి సంబంధించి కూడా ఇవాళ పూర్తిగా అనాలిసిస్ చేసి రేపు డిస్కస్ చేసిన అనంతరం ఇటు ఒక నష్టపరిహారానికి సంబంధించిన అమౌంట్ ను కూడా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. పునరావాస కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే అందరికీ కూడా ఇటు వాళ్ళకి సంబంధించిన ఆహారం అందుతుందా లేదా అనేది కూడా క్రాస్ చెక్ వెరిఫై చేసినట్టుగా తెలుస్తోంది సీఎం.